ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శరత్ చంద్ర గారి ఆస్తి ఎంతో కొంత రాకపోతుందా అని ఆశపడ్డ ఈ భూమి ఆయన బయటికి పంపించేయడంతో ఆయనపై పగ పెంచుకుంది. అదే రాత్రి ఆయన్ని ఆయన గెస్ట్ హౌస్ లోనే అత్యంత కిరాతకంగా చంపాలని చూసింది. అబద్ధం, అంతా అబద్ధం. మళ్ళీ అబద్ధం చెప్తాడు. ఆర్డర్, ఆర్డర్. లేదు లేదు, నేను చంపాలనుకోలేదు. ఆయన్ని బ్రతికించుకోవాలనుకునే ప్రయత్నంలో భాగంగానే ఆ సీసాని కడుపులో నుంచి బయటికి తీశాను. నేను గెస్ట్ హౌస్ లోకి ఎంటర్ అవుతున్నప్పుడు నన్నెవరో డాష్ కొట్టారు కూడా. ఏమైందండి? ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? ఏం లేదు, మీ మావయ్యని ఎవరు చంపారో తెలియదు కదా. భూమే ఎందుకు చంపుంటుందని. అవునవును. ఇది మరో కట్టు కథ యువరానర్. శరత్ చంద్ర గారు గెస్ట్ హౌస్ లో ఉన్నారని వాళ్ళింట్లో వాళ్ళకి మాత్రమే అది తెలుసు. ఆ మర్డర్ అటెంప్ట్ కి ముందు శరత్ చంద్ర గారు ఆఖరి కాల్ ఈ భూమికే చేశారు. ఆ కాల్ లిస్ట్ వివరాలు కూడా మీకు సమర్పించాను. శరత్ చంద్ర గారు తన గెస్ట్ హౌస్ లో ఒంటరిగా ఉన్నారని తెలుసుకుని ఈ అమ్మాయి మర్డర్ చేసే ప్రయత్నం చేసింది మై లాట్. శరత్ చంద్ర గారి దగ్గర ఆస్తి కోసం ఎంతో నమ్మకాన్ని సంపాదించి మరీ మోసం చేసింది. గనుకనే ఐపీసీ సెక్షన్ 415 ప్రకారం, సెక్షన్ 19, సెక్షన్ 307 ప్రకారం ఈ భూమిని కఠినంగా శిక్షించాల్సిందిగా కోర్టు వారిని ప్రార్థిస్తున్నాను. డిఫెన్స్, మీరు చెప్పాల్సింది ఏమైనా ఉందా? గొడవ జరుగుతున్నప్పుడు పోలీసులకు ఫోన్ చేసిన వాచ్మెన్ని నేను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను మై లార్డ్. పర్మిషన్ గ్రాంటెడ్. దండాలయ్యా. చూడు, నువ్వు వాచ్మెన్గా ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నావు అక్కడ? 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను సార్. అంటే ఆ గెస్ట్ హౌస్లో ఎక్కడ ఏ మూల ఏం జరిగినా సరే నీకు ఈజీగా తెలిసిపోతుంది కదా? తెలుసు సార్. అవునా? తెలుసు. ఆ రోజు అసలు ఏం జరిగిందో చెప్పండి. ఆ రోజు స్టాప్ ఇట్. తీసి మరోసారి గొడవలను చూస్తే షూట్ చేసి పడేస్తాను. అంతే సార్ నేను చూసింది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. సరే సార్. ఇంక మీరు వెళ్ళొచ్చు. తీర్పుని రిజర్వ్ చేసే ముందు ఆఖరిగా నువ్వు చెప్పుకునేది ఏమైనా ఉందా అమ్మా? మా నాన్నని నేను చంపాలనుకోలేదు జడ్జి గారు. నాకే పాపము తెలీదు. ఇప్పటిదాకా జరిగిన ఆర్గ్యుమెంట్ అదే కదమ్మా.
కానీ సాక్ష్యాలన్నీ నీకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఏదైనా సాక్ష్యం ఉంటే అది చూపించి కన్స్ట్రక్టివ్గా మాట్లాడు. ఆస్తి కోసం ఆశ పెంచుకున్నాను, అది దక్కడం కోసం చంపేయాలనుకున్నాననే కదా నా మీదున్న ఆరోపణ. అవును, దానికి చంపడం ఎందుకండి? నేను ఆయన కన్న కూతుర్ని. అవును సార్, ఆయన స్వయాన నా కన్న తండ్రి. ఆయన్ని నేనెందుకు చంపుకుంటానండి? ఈ విషయాన్ని స్వయంగా ఆయనకి చెప్తే సరిపోతుంది కదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.